ప్రభువునందు అందరికీ వందనములు శుభములండి. ప్రియులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథం మహాజ్ఞాన గ్రంథం అండి. జ్ఞానపు గని, జ్ఞానపు ఓట. ఇట్స్ వరల్డ్ విజ్డమ్ ఆఫ్ వరల్డ్. ప్రియమైన దేవుని వాళ్ళారా, ప్రియమైన దేవుని వాళ్ళారా, ప్రియ దేవుడి బిడ్డలారా, దేవుడు అమాయకుడు కదండి. అమాయకుడు దేవుడు అని మధ్యన ప్రియమైన దేవుని వాళ్ళ ఆయన మధ్యన పెట్టి ఏం ఆడుకుంటున్నారండి వీళ్ళు. దేవుడు అమాయకుడు కదండి, చాలా అమాయకుడు అండి. ఎందుకంటే ప్రియ సోదరులారా, దేవుడు ఎంత కోపం ఉన్నా, మన మీద ఎంత రోషం ఉన్నా, ఆయనకున్నా, ఎంత చంపేయాలనుకున్నా, ప్రియమైన దేవుని వాళ్ళరా, యేసు ప్రభు గారు వచ్చిన దగ్గర నుంచి చావు లాగిపోయిందండి. యేసు ప్రభు వచ్చిన దగ్గర నుంచి చావు లాగిపోయిందండి. యేసు ప్రభు పుట్టిన తర్వాత మన మీదకి రావాల్సినటువంటి, అలాగే ఇశ్రాయేలు మీదకి ఎలాగైతే చావులు దేవుని కోపం వచ్చిందో వెంట వెంటనే చంపేవాళ్ళు అవి ఆగిపోయినాయండి. ప్రియమైన దేవుని యేసు ప్రభు వచ్చిన తర్వాత ఎందుకంటే ఆయన మనకి మధ్యవర్తి అండి. దేవుడికి మనకి మధ్యవర్తి ఎవరండి? యేసు ప్రభు. ఆయన తండ్రి కోపం పడకుండా తండ్రిని ఒప్పిస్తూ ప్రియమైన దేవుని వల్ల వాదించుకుంటూ ఉన్నాడండి. దేవునికి నరునికి మధ్యవర్తి అయినటువంటి యేసు ప్రభు గారు వచ్చిన దగ్గర నుంచి చావులేని ఆగిపోయింది. ప్రియమైన దేవుని వాళ్ళరా, ప్రియమైన దేవుని వాళ్ళరా, ప్రామాణిక గ్రంథం అండి బైబిల్. జ్ఞాన గ్రంథం ఎంతమండి, ఇంతవరకు మనకు ఎవరు చెప్పలేదండి. ఇంతవరకు మనకు ఎవరు చెప్పలేదండి. యేసుప్రభువుని నమ్ముకో, నీకు రోగం పోద్ది. యేసుప్రభువుని నమ్ముకో, నీకు పిల్లలు పడతారు. యేసుప్రభువుని నమ్ముకో, నీకు ఇల్లులు కడతారు. యేసుప్రభువుని నమ్ముకో, నీకు ప్రియమైన దేవుని వల్ల నిత్యజీవం వస్తుంది. ఇదేనండి చెప్తున్నారు. నీకేం పని లేదా? అస్సలు ఏం పని లేదు. ఎంజాయ్ ఎవ్రీడే. పని లేదండి మనకి. భూమి మీదకి వచ్చినట్టు మనకు పని లేదా? ఎంత పని ఉందండి మనకి పని లేదనుకుంటున్నారా? ప్రియమైన దేవుని వాళ్ళారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, కరపత్రం చదువుతాను చూడండి. వీళ్ళు ఎట్లాంటి కరపత్రాలు రాస్తున్నారో చూడండి. ఆగండి, కుటుంబ సమస్యల, గొడ్రాలితనమా, దుడ్డు జ్ఞానం కదువా, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారా, రోగాలతో ఇబ్బంది పడుతున్నారా, ఇల్లు లేక బాధపడుతున్నారా? ఇవ్వండి కరపత్రాలు. చూసారా ఎలాంటివి చెప్తున్నారో? చూసారా ప్రియమైన దేవుని వాళ్ళారా? ఇక మన కళ్ళు తెరిపించరండి వీళ్ళు. ఈ సమాజాన్ని దోచుకునే దోపుడు దొంగలండి వీళ్ళంతా. దేవుని జ్ఞానాన్ని చెప్పకుండా దారి మళ్లిస్తున్నారు వీళ్ళంతా. భూమి మీద పుట్టిన నీవు, దేవుని పని కోసం పుట్టిన నీవు, ప్రియ సహోదరులారా, నువ్వు పుట్టావని నిన్ను మైమరిపించి నీకు పిల్లల్ని ఇస్తాడు, డబ్బులు ఇస్తాడు, ఉద్యోగం ఇస్తాడని, సుఖాన్ని ఇస్తాడండి అంటున్నారండి. ఎంత మోసమండి, ఎంతటి మోసమండి. అందుకే ఒక మాట రాశాడండి బైబిల్ గ్రంథంలో ఇలాంటి వాళ్ళ కోసమే. అందుకే ఒక మాట రాయబడింది బైబిల్ గ్రంథంలో ఇటువంటి వారి కోసమే. ప్రియమైన దేవుని వలన 1 కొరింథీ 15:19 అండి. 1 కొరింథీ 15:19. ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. చూసారు కదా? ఆగండి. ఏం పెట్టారండి? ఆగండి. ఆర్థిక ఇబ్బందుల, రోగాల, పిల్లలు లేక సతమతం అవుతున్నారా, ఇల్లు లేక సతమతం అవుతున్నారా? ఏమండి? ఆగండి. ఎవరండి వీళ్ళంతా? ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమైందుము. కేవలం 60 ఏళ్ళ జీవితం కోసం ప్రభువుని నమ్ముకుంటావా? ఇంతేనా?
ఇదేనా నీకు బైబిల్ గ్రంథం చెప్పింది? అలాగైతే యేసుప్రభు చనిపోవడం ఎందుకు? సిలువ మీద చనిపోవడం ఎందుకైనా? స్టెఫెన్ రాళ్లతో కొట్టబడ్డం ఎందుకు? ప్రియమైన క్రైస్తవ బిడ్డ, క్రైస్తవ సహోదరులారా, క్రైస్తవ సమాజమా, ఇటువంటి బోధలా చూశారు కదా. స్టెఫెన్ రాళ్లతో కొట్టబడి చంపబడ్డం ఎందుకండి? యాకోబు కత్తి వాతకు ఎందుకు బల కావాలి? కేవలం 60 సంవత్సరాల జీవితం కోసం ఇటువంటివి బోధలా చేస్తున్నారు. ప్రియమైన దేవుని యోహాను సువార్త 4:34 అండి. యోహాను సువార్త 4:34 అండి. యేసు వారిని చూచి నన్ను పంపిన నా తండ్రి, చూసారా, నన్ను పంపిన తండ్రి వాని చిత్తము నెరవేర్చుటే, చూసారు, నెరవేర్చుట ఆయన నా తండ్రి పని తొందముట్టించుట నాకు ఆహారమే అన్నది. ఆయన పంపించాడండి. ఆయన ప్రియకుమారుణ్ణి, అద్వితీయ కుమారుణ్ణి, ఒక కుమారుణ్ణి పంపించే ఆయన ఏమన్నారండి? ఆయన పని చేయడం ఆహారమైందంట. వీళ్ళు ఏం చెప్తున్నారండి? ఆగండి, ఏమండి, ఆగండి, ఇల్లులు కావాలా, డబ్బులు కావాలి, ఉద్యోగం కావాలి, పిల్లలు కావాలా, రోగాలు పోవాలా, ఏంటండి ఇది బోధలు? ఇదేనండి బైబిల్ గ్రంథం? ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇటువంటి బోధలు చేసే జనాల్ని అబ్బి పెడుతున్న దోపిడి దొంగలండి వీళ్ళంతా. ప్రియమైన దేవుని చూస్తున్నారు కదా, ఏం చెప్పారండి? ఆగండి, ఆర్థిక ఇబ్బందుల, రోగాలతో సతమతం అవుతున్నారా, పిల్లలు లేకుండా సతమతం అవుతున్నారా? ప్రియమైన దేవుని వాళ్ళారా, 1 పేతురు 4:1-2 అండి. క్రీస్తు శరీరం మందు శ్రమపడిన కనుక మీరు నాటి మనసునికి ఆయుధంగా ధరించుకున్నట్టు శ్రమపడమని చెప్తుంటే సుఖాన్ని ఇస్తానంటున్నారు ఏంటండి వీళ్ళు? ఏంటండి అక్కడ శ్రమ చూడు, క్రీస్తు శరీరం మందు శ్రమపడి, శరీరం ఉంటే ఎంత శ్రమ పడ్డాడండి ఆయన? ఎన్ని కొరడా దెబ్బలు తిన్నారండి, ఎన్ని ముఖాన్ని ముంగించుకున్నారండి, బెల్లిపు పొట్లు పడ్డారండి ఆయన. క్రీస్తు శరీరం శ్రమపడిన కనుక మీరు నట్టు మనిషిని ఆయుధంగా ధరించుకోండి, దర్జాగా ఉండమంటారు ఏంటండి? ఆగండి, ఏం చెప్తున్నారండి? పిల్లల్ని ఇస్తానన్నాడు, డబ్బులు ఇస్తానన్నాడు, ఉద్యోగం ఇస్తామన్నాడు, రండి మీ రోగాలు నయం చేస్తామండి. ఇదేనా ఇటువంటి బోధ? ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆయన శ్రమపడి ఆయనకే ఉండడానికి చూసావా, మానవ ప్రియమైన దేవుని వాళ్ళు ఎంత దీనిగా అన్నారండి? మనిషి కుమారుడు తలవాల్చుకుంటూ నేడని లేదన్నారు. ప్రియమైన దేవుని వాళ్ళ 1 పేతురు 4:16 అండి. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినడలా అతడు సిగ్గుపడక ఆ పేరును పెట్టి ఎవరిని మహింపరచమన్నారండి? ఎవరిని మహింపరచమన్నారు? దేవుణ్ణి మహింపరచాలి. ఏంటి? ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించాలి. ఏంటి క్రైస్తవుడు అనుకుంటూ నేను సుఖం అనుకుంటున్నావా, దర్జా అనుకుంటున్నావా, దౌర్భీగా అనుకుంటున్నావా? బాధ అనుభవించాలి. చూసారా, అతడు సిగ్గుపడకూడదు, ఆ బాధలో సిగ్గుపడకూడదు. ఆ బాధలోనే నువ్వు దేవుడిని ఇచ్చేసుకోవాలి. ఎలాగంటే ఆ పేరుని బట్టి దేవుడిని మహింపరచాలి. ఏం బాధలండి కొనసాగుతున్నాయి? ప్రియమైన దేవుని వారు, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ క్రైస్తవ సహోదరులారా, క్రైస్తవ సమాజమా, ఏమైందంటే ఇక్కడ ఎవడైనా క్రైస్తవుడు అనేందుకు బాధ అనుభవించమంటే పిల్లలు ఇస్తాను, ఇల్లు ఇస్తాను, ఒళ్ళు ఇస్తాను, డబ్బులు ఇస్తాను, రోగాలు నయం చేస్తాను, ఏంటండి ఇది? ఎక్కడికి వెళ్ళిపోతుంది క్రైస్తవ సమాజం? ప్రియమైన దేవుని ఆ బాధను పెట్టి చూసారా, క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించాలండి. కష్టాలే, నువ్వు క్రైస్తవుడైనందుకు నీకేం సుఖం అనుకుంటున్నావు, కష్టాలే, బాధలే, ఇరుకులు, ఇబ్బందులే, వాటి నుంచి నువ్వు ఏమంటే అనిపించిన ఎడలా అతడు సిగ్గుపడకూడదు, బాధపడుతున్న సిగ్గుపడకూడదు. నువ్వు క్రైస్తవుడైనందుకు నేను పొగుడుతాను అనుకుంటున్నావా? సమాజం వెలివేస్తుంది, ఇంట్లో వాళ్ళు వెలివేస్తారు, తల్లిదండ్రులు వెలివేస్తారు, పిల్లలు వెలివేస్తారు, భార్య వెలివేస్తుంది. ఏంటి నువ్వు క్రైస్తవుడని ముద్దు పెట్టుకోరు అనుకుంటున్నావు? ఎవ్వరు ముద్దు పెట్టుకోరండి నిన్ను. ప్రియమైన దేవుడు చూశారు కదా, అంతటి మహానుభావుడు, సర్వశక్తిమంతుడు, తేజోమయుడు, జ్యోతిర్మయుడు దేవుడు అయినటువంటి పరమతండ్రి అయినటువంటి కుమారుడు పంపిస్తానంటే అద్వితీయ కుమారుడే బాధ అనిపిస్తే నువ్వు చెప్తుంటావా? ప్రియమైన దేవుని వాళ్ళారా, బైబిల్ అంటే ఏదో మత గ్రంథం అనుకుంటున్నారండి పిచ్చోళ్ళు. బైబిల్ అంటే మత గ్రంథం అనుకుంటున్నారండి మూర్ఖులు. నిజమండి, మత గ్రంథం అనుకుంటున్నారు మూర్ఖులు. దేవుడు లేడని అనుకుంటున్నారని బుద్ధిహీనులు, నాస్తికులు. లేకపోతే ఎవరు నడుపుతున్నారు ఈ సృష్టి అంతా? నువ్వు నడుపుతున్నావా బిడ్డ? లేకపోతే ఎవరు నడుపుతున్నారు వీటన్నిటినీ? దేవుడు లేడని చెప్తుంటాను బుద్ధిహీనులండి. యోబు 38:33 అండి. ఆకాశ మండలపు కట్టడము నీవు ఎరుగుదవా? దానికి భూమి మీద గల ప్రభుత్వమును నీవు స్థాపింపగలవా? ఎవరు కట్టారండి? శాస్త్రవేత్త. ఆకాశ మండలపు కట్టడం నీవు ఎరుగుదవా? ఎవరు కట్టారండి ఆకాశ మండలపు కట్టడాలని? భూమి మీద దానికి ప్రభుత్వం, చూసారా, ప్రభుత్వం, గవర్నమెంట్,
ఎక్కడ ఉందండి భూమికి? ఎక్కడ ఉందండి గవర్నమెంట్? ఆకాశానికి గవర్నమెంట్ భూమి మధ్యలో ఉందని చూసారు. అందుకనే సెంట్రల్. ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుడు లేడైనటువంటి నాస్తికులకి బుద్ధి రావాలండి. కీర్తన 143 అండి. సూర్యచంద్రులారా ఆయనను స్తుతించుడి, కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి అంటే ఏంటండి? ఆయన జ్ఞాపకం చేసుకోండి, ఆయన పని చేయండి, ఆయనతో ఉండండి. అంతేగాని స్తుతించడం అనేటట్టుగా స్తుతి 100 సార్లు ఏంటండి అదా? అలా స్తుతించమన్నాడా? ఏమండి, ఒక భార్య వచ్చి నా భర్త మంచోడు, భర్త నోరమే ముందే అన్నం పెట్టి అంటాడు ఆయన. ఏమండి, నా భర్త గారు చుట్టూ తిరిగిందంటే ఏమంటాడు ఆయన? నోరమే ముందే అన్నం పెట్టి అంటాడు. అదే స్తుతి అంటే? కాదండి. సూర్యచంద్రులారా ఆయన స్తుతించడి, జ్ఞాపకం చేసుకుని, కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయన స్తుతించడి, పరమాకాశములారా ఆకాశం పైనుండ చూసారా జలములారా ఆయన స్తుతించడి. ఏమండి, ఎవరెవరండి జ్ఞాపకం చేసుకోవాలి. అవి భయపడుతున్నాయి, ఆయన ఏం ఆజ్ఞిస్తాడని భయపడుతున్నాయి. ఎక్కడ జలాలు ఎక్కడ పంపిస్తానని భయపడుతున్నాయి, ఎక్కడ అగ్ని వెళ్ళమంటారని చెప్పి భయపడుతున్నాయి. అవన్నీ భయపడుతున్నాయండి దేవుడికి అండి, దేవాది దేవునికి, సర్వోన్నతుడు మహోన్నతుడికి, పరమ తండ్రికి, సర్వేశ్వరుడికి, పరమేశ్వరుడికి, పరమాత్ముడికి, మహాదేవుడికి, సర్వశక్తి మంత్రికి భయపడుతుంటే చూసారా? మనోడు వచ్చి స్తుతి ఏదండి? 74 గంటల స్తుతి. ఫస్ట్ ప్రైజ్ ఎవడు చెప్పాడండి? అదే స్తుతి. ప్రియమైన దేవుని వాళ్ళారా, పరమాకాశములారా ఆకాశం పైన జనములారా ఆయన స్తుతించడి. ఆయన వాటిని నిశ్చయస్థాయిలుగా స్థిరపరిచి ఉన్నాడు గనుక ఆయన వాటి కట్టడలు నియమించను, ఏది దాన్ని అతిక్రమింపలేదు, ఏది కూడా దాన్ని దాటిపోవటం లేదండి. ఏమండి దాటిపోతున్నాయా? ఏమండి, 2 అడుగులు 3 అడుగులు సూర్యుడికి ఎందుకు వస్తే నీ పరిస్థితి ఏముంటుందో తెలుసా? మసి అయిపోతావు, నల్లులా మాడిపోతావు. కానీ ఎక్కడ ఉండవలసిన సూర్యుడు అక్కడ ఉంటున్నాడు కదా, ఎక్కడ చూడ చంద్రుడు అక్కడ ఉంటున్నాడు కదా, ఎక్కడ ఉన్న సముద్రం అక్కడే ఉంటుంది కదా. వాటికి ఏం వేశారండి? ఇసుక వేశారు కదా. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఎంతటి మహాజ్ఞానాన్ని పెట్టుకొని ఎంతో ఇదవుతున్నారు. ప్రియమైన దేవుని వాళ్ళరా, అందరికీ చెప్తున్నది ఏంటంటే అండి, ఇదేనండి, నువ్వు రాత్రికి మంచం దగ్గరికి వెళ్ళేటప్పటికి ప్రార్థన చేయాలండి. ఏమండో తెలుసా? తండ్రి, ఈ రాత్రి నేను పడుకుంటున్నాను, నా పాపములన్నీ క్షమించు. తెల్లవారేసరికి నువ్వు అంటావు, నీకేం గ్యారెంటీ ఉందా? లేకపోతే నీ పాపాలతో నువ్వు చచ్చిపోతే నిత్యాన్ని దండకు వెళ్ళిపోతారు. తినిపోతే చెప్పలేం కదా. ఎప్పటికప్పుడు క్లీన్ తీసుకుంటున్నావా? ప్రతి పూట తింటావే, ప్రతి పూట తాగుతావే, ప్రతి పూట నీ పాపాలను కడుక్కోవా? ఎవరిచ్చారు నీకు ఆ ధైర్యం? ఏంటి ధైర్యం నీ దగ్గర? గ్యారెంటీ ఏముందండి? ఏమీ లేదండి. ప్రియమైన దేవుని వాళ్ళారా, నిజంగా బైబిల్ మహావిజ్ఞాన గ్రంథం అండి. మనం తెలుసుకుంటే అమోఘమైన మాటలు అంటేవండి. ప్రియమైన దేవుని వాళ్ళారా, అది మానవ మట్టి మెదడుతో రాయబడిన గ్రంథం కాదండి, వ్రాయబడిన శాస్త్రం కాదండి. అది దేవుడు మానవ మాలిక కొరకు వ్రాయించినటువంటి ప్రేమోత్తరం అండి. ప్రియమైన దేవుని ప్రేమోత్తరం అండి అది. ఇట్స్ ఎ లవ్ లెటర్. భూమి మీద పుట్టిన నాటి నుండి తుది శ్వాస వరకు, ఆగిపోయేంత వరకు నీవు ప్రియమైన దేవుని నీ బ్రతుకులో ఏం చేయాలనేది ఆయన దాంట్లో రాసి పెట్టాడండి. ప్రియమైన దేవుని వలన ఇట్ ఈస్ ఎ లవ్ లెటర్. ఇది ప్రేమ ఉత్తరాన్ని మనిషికి చదవడం అర్థం కాక, బైబిల్ చదవడం ఇష్టపడక, మత గ్రంథం అని ఒకరు, అర్థం కాని పుస్తకం మరొకరు, విదేశీ పుస్తకం ఇంకొకరు అని పేర్లు పెట్టారండి. ప్రియమైన దేవుని వాళ్ళారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలారా, ఎన్నో ఆశలు పడి మనం పుట్టకముందు ఎంతో భారీ నిర్మాణం చేశాడండి. కోట్ల దేవదూతలు అడిగారండి ఆయన్ని, తండ్రి ఇవన్నీ దేనికి చేస్తున్నారు? ఈ ఆకాశం ఎందుకు? భూమి ఎందుకు? ఆకాశం ఎందుకు? మహాకాశాలు ఎందుకు? వీటి మీద పునాదులు ఏంటి? ఇవన్నీ ఏంటి అని చెప్పి దేవాది దేవుణ్ణి ఎవరు అడుగుతున్నారండి? దేవదూతలు అడుగుతున్నారండి. తండ్రి ఇవన్నీ ఏంటండి? దేనికి ఇవన్నీ కోటాను దేవదూతలు అడుగుతున్నారండి? అడిగారండి తండ్రిని. ఏమంటే ఒక యజమాని నీళ్ళు కడుతూ ఉంటే అడుగుతారు, అయ్యగారు ఎలాంటిదండి కడుతున్నారు అని అడుగుతారు కదా. మన ఇంట్లో పని వాళ్ళు కూడా అడుగుతారు. కానీ ఆయన ఏం చెప్పారండి? ఏం చెప్పాడండి ఆయన? ఇవన్నీ ఎవరి కోసం అండి? నా పిల్లల కోసం. నేను నా పిల్లల కోసం
ఐ లవ్ దెమ్, నేను వాళ్ళని ప్రేమిస్తున్నాను. ప్రేమ దేవుని వల్లరా ఇంతటి ప్రేమామయుడు, కరుణామయుడు అయినటువంటి దేవాది దేవుడు, సర్వోన్నతుడు, పరమ తండ్రి, మహాన్నతుడు అయినటువంటి దేవాది దేవుడిని ఎంతగా మనం కొనియాడాలండి. క్రైస్తవం మతం కాదు, మతం అన్నవాడు పిచ్చోడు అన్నాడు అని పాడాడండి బాలస్వరం అండి. మతం అన్నాడు పిచ్చోడండి. ప్రియమైన దేవుని వల్ల మతమా, ఎవడా మతమూర్ఖుడు. ప్రియమైన దేవుని వల్ల భయపడుతున్నారా? ఏదో ఒకరోజు చచ్చిపోతామండి. ఇలాంటి చావు రావడం మన భాగ్యం అండి. ఏముందండి, చావు అయితే లాభం కదా. నా మట్టుకైతే చూడండి, బ్రతుకుడు క్రీస్తు అయితే, నా మట్టుకైతే చూసారా, బ్రతుకుడు క్రీస్తు అయితే చావు అయితే లాభం. తొందరగా రిలీజ్ అయిపోతే ఇచ్చేస్తారండి భక్తులు, తొందరగా వీళ్ళు పొమ్మని భయలేదండి. ఎందుకంటే ఒక శాస్త్రవేత్తను పట్టించుకోం, ఒక జ్ఞానిని పట్టించుకోక్కర్లేదండి, ఒక రాజ్యాధి నేతని పట్టించుకోలేదు. డోంట్ కేర్ అండి. ఎవరైనా సరే బైబిల్ ముందు ఎవరు నిలబడలేరు. మహాజ్ఞాన గ్రంథం కనుక సకల శాస్త్రాలను తలదన్ని గ్రంథం, దేవుని నోట నుండి వచ్చిన జీవ గ్రంథం అని అర్థం కాని పిచ్చోళ్ళు ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటారండి. ప్రియమైన దేవుని వలన 66 పుస్తకాలు జాగ్రత్త, 66 పుస్తకాలు జాగ్రత్త అండి. అది ఎవరికి అర్థం తెలియదు. ప్రపంచంలో అందులో తెలియని రహస్యాలండి, శాస్త్రాలు, అందులో తెలియని రహస్యాలను శాస్త్రాలు లేవు బిడ్డ. వైద్యశాస్త్రం ఎక్కడి నుంచి వచ్చింది? ప్రకృతి నుంచి వచ్చింది కదండి. ఎక్కడి నుంచి వచ్చిందండి వైద్యశాస్త్రం? ప్రకృతి నుంచి వచ్చింది కదా. ఇంకే శాస్త్రాలు ఉన్నాయి? నేను శాస్త్రాలు, వృక్షశాస్త్రం ఎక్కడి నుంచి వచ్చిందండి? అది ఏంటి? పత్తి, మొక్క, చెట్టు, గడ్డి, వీటి నుంచి మొక్కలు వచ్చిందే కదా. జంతు శాస్త్రం ఎక్కడి నుండి వచ్చిందండి? ఏంటి? కోడి, కుక్క, నక్క, పిల్లి, మేక, గొర్రె. ఇంకానండి అంతరిక్ష శాస్త్రం ఎక్కడి నుంచి వచ్చింది? ఇదిగో బైనెక్లోకి ఉందని చెప్పి పెట్టుకొని చూస్తూ ఉంటారు కదా, చూసుకుంటారు కదా, రాకెట్ల మీదకి వెళ్ళి చచ్చిపోతున్నా కదా. అంతరిక్ష శాస్త్రాలన్నీ దేవుడు సృష్టించిన ప్రకృతి నుండే వచ్చి కాపీ తీసిన పెద్ద మనుషులే శాస్త్రవేత్తలు. మొక్కలో కూడా ప్రాణం ఉందని చెప్పి ఎవరైనా జగదీష్ చంద్రబోస్ అనుకున్నా అన్నాడండి. మొక్కలో కూడా ప్రాణం ఉందన్నాడు, మొక్కలు మాట్లాడుకుంటా అని చెప్పాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుడు చేశాడు, మనిషి చూశాడు, కళ్ళతో చూశాడు, చేతితో రాశాడండి. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇవన్నీ దేవుని యొక్క సృష్టి ద్వారానే నువ్వు చేయించగలుగుతున్నావు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఎంతోమంది ప్రియమైన దేవుని వాళ్ళారా, బైబిల్ వ్రాయబడిన ప్రతి పదం కూడా దేవుడు మనసు పెట్టి రాశారండి. దేవుడు మాట్లాడినవే. ఒక అబ్రహాంతోనే కాదు, ఆదాము నుండి ఈనాటి వరకు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ దేవుడు మాట్లాడితే భుజం తట్టుమంటం అడిగితే నీ గదిలోకి వచ్చి మాట్లాడడం, ఆయన మాటలన్నీ ఒక చక్కటి గ్రంథంగా వ్రాయబడిందే ఈ గ్రంథం అండి. ప్రేమ లేకండి అది. ఆ ప్రేమలో నీకు అపాయం ఉందని చెప్పారు, ఆ ప్రేమలో నీకు పాతాళం గురించి చెప్పింది, ఆ ప్రేమలో నీకు నీ బ్రతుకు ప్రవర్తన గురించి చెప్పింది, ఆ ప్రేమలో నీవు జీవించిన విధానం గురించి చెప్పింది. అనేక పాపాలను కప్పే ప్రేమే ఆయన వాక్యం ప్రతి మాటలో ప్రతి మనిషికి వర్తిస్తుంది. ప్రియమైన దేవుని వల్లరా, వివేకము కలిగి దేవుని వెతకువారు కలరేమోనని దేవుడు ఎదురు చూస్తున్నాడండి. చూస్తున్నారు కదా, దేవుడు ఉన్నాడని తెలుసుకున్నా కదా, అదృష్టవంతుడివి. దేవుడు ఉన్నాడని తెలుసుకున్నా, కానీ దేవుడు తెలుసుకున్నా, నీవు సృష్టికర్త ఉండాలని తెలుసుకున్నా, మరి నీ యొక్క పాపాలు పోవాలంటే దేవుడు ఉన్నాడని తెలుసుకున్నావు బాగానే ఉంది. మరి నీ పాపాలు పోవాలంటే ఏం చేయాలండి? ప్రియమైన దేవుని వల్ల నీ పాపాలని క్షమించాలంటే, నీ మీదకు ఏ కేసులు లేకుండా చేయాలంటే, ఏమండి ఏ కేసులు కాకుండా తెప్పించాలంటే ఒకే ఒక లాయర్ ఉండాలి. ఏంటండి ఒకే ఒక లాయర్ ఉండాలి కదా. ఆయనే యేసుక్రీస్తు అని ప్రభు ఉత్తరవాది అండి. నరునికి దేవునికి మధ్యన ఉన్నట్టు యేసుక్రీస్తు అనే నరుడు ఉత్తరవాది. ఈ కేసు నుండి నేను బయటపడేటంటే అడ్వకేట్ ఉండాలి. ఏంటి ఈ కేసులో అడ్వకేట్ ఉండాలి. నిన్ను నడిపించాలంటే, నిన్ను విడిపించాలంటే ఒక ఎవరో ఉండాలి. నువ్వు నేరం చేసినా నిన్ను విడిపించగలని, నువ్వు దొరికిపోయినా నిరూపించాలంటే ఒక అడ్వకేట్ ఉండాలి. తప్పించి అడ్వకేట్ ఉండాలండి, ఉండాలి కదా. కొన్ని సమయాలు అడ్వకేట్లు కూడా చేతులు ఎత్తేస్తారండి. ఎంతో దీనిగా వాదించాం కానీ ఎందుకు మరి ఆయనకి విడిపించలేకపోయింది చెప్పి. కానీ అలాంటి అడ్వకేట్ కాదండి యేసుప్రభు గారు. ఏంటి సర్వోన్నతుడు, మహోన్నతుడు, పరమాత్ముడు, సర్వేశ్వరుడు, సర్వశక్తిమంతుడు, దేవాది దేవుడు పంపించినట్టు కుమారుడు. అటువంటి కుమారుడు కాదండి యేసుప్రభు. క్లయింట్ కోసం ప్రాణం పెట్టాడండి. ప్రియమైన దేవుడు నిన్ను విడిపించడం కోసం ప్రాణం పెట్టాడు. ఇలాంటి అడ్వకేట్ ఎవరైనా ఉన్నారా? ఏంటండి వన్ అండ్ ఓన్లీ ఒకే ఒక్కడు
యేసు ప్రభు గారండి, యేసు క్రీస్తు గారే. ప్రియమైన దేవుని వలన ఆయన మాటలో, ఆయన యొక్క ప్రేమలో, ఆయన యొక్క దీనత్వంలో, దయాలత్వంలో, ఆయన యొక్క దేవుడు తండ్రి పని మీద వచ్చి ఎంతవరకు పూర్తి చేసి వెళ్ళగలిగాడు, ఆ యొక్క మార్గంలో నడవగలిగేటటువంటి మార్గంలో ఉండగలిగితే, ఆ ధన్యత పొంది ఉండగలిగితే పరలోకాన్ని చేరుకునేటువంటి అవకాశం ప్రతి ఒక్కరికి ఉంటుందని చెప్పి కోరుకుంటూ పాట పాడుకుందామండి. పాట పాడుకుందామండి. జీవము కలిగిన మా దేవా, జీవము కలిగిన మా దేవా, కరుణతో మమ్ము కాపాడు మా తండ్రి, స్తుతి పాడుతూ నిన్నే ఘనపరచుచు ఆరాధించెద నీలో దీవించుచు, స్తుతి పాడుతూ నిన్నే ఘనపరచుచు ఆరాధించెద నీలో జీవించుచు. జీవము కలిగిన మా దేవా, కరుణతో మమ్ము కాపాడు మా తండ్రి, స్తుతి పాడుతూ నిన్నే ఘనపరచుచు ఆరాధించెద నీలో దీవించుచు. నీ కృప చేతనే మాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని, నీ కృప చేతనే మాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని పాడనా, ఊపిరి నాలో ఉన్నంత వరకు ఆడనా, ఓపిక నాలో ఉన్నంత వరకు మా విమోచకుడవు నీవేనని, మా విమోచకుడవు నీవేనని, రక్షణ మాకు నీ ద్వారా కలిగిందని, రక్షణ మాకు నీ ద్వారా కలిగిందని, స్తుతి పాడుతూ నిన్ను ఘనపరచుచు ఆరాధించెద నీలో దీవించుచు. మేముందెన్నడూ వెళ్ళని తెలియని మార్గము మాకు ఎదురాయని, మేముందెన్నడూ వెళ్ళని తెలియని మార్గము మాకు ఎదురాయని, సాగిపో నా సన్నిధి తోడుగా వచ్చునని నా, సాగిపో నా సన్నిధి తోడుగా వచ్చునని నా, నీ వాగ్దానమే మమ్ము బలపరచెనే, నీ వాగ్దానమే మమ్ము బలపరచెనే, పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించెనే, స్తుతి పాడుతూ నిన్నే ఘనపరచుచు ఆరాధించెద నీలో దీవించుచు. చెరలోనైనా స్తుతి పాడుతూ మరణము వరకు నిన్ను ప్రకటించెదా, చెరలోనైనా స్తుతి పాడుతూ మరణము వరకు నిన్ను ప్రకటించెదా. ప్రాణమా కృంగిపోకే ఇంకొంతకాలం, ప్రాణమా కృంగిపోకే ఇంకొంతకాలం, యేసుని పంపగా మేము బ్రతికుండగా, యేసుని పంపగా మేము బ్రతికుండగా, నిరీక్షణ కోల్పోకు మా ప్రాణమా, జీవము కలిగిన మా దేవా, కరుణతో మమ్ము కాపాడు మా తండ్రి, స్తుతి పాడుతూ నిన్నే ఘనపరచుతూ ఆరాధించెద నీలో దీవించుతూ
ఆరాధించెద నీలో జీవించుచు. అందరికీ వందనాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యం నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి పంపించమని కోరుకుంటూ ప్రభు పేరిట అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నానండి. మీ ఈశ్వరరావు.